కేబినెట్ కానీ మంత్రివర్గ సహచరులు కానీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు కానీ మేమందరం కార్యకర్తలు అందరం కష్టపడతాం. అహిర్నిశలు రేయం భవళ్ళు కష్టపడతాం. దేశ ప్రగతిలో భాగస్వామ్యులవుతాం. మేము ప్రధానమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రాకి వెలుగుతో నింపుతున్న మీ నిండు హృదయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరోమారు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమ్మకం పెట్టారు. మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున 2 లక్షల పైచిలకు పెట్టుబడులు తీసుకొచ్చాం. ప్రధానమంత్రి గారు ఉండటం వల్ల, సమర్థవంతులైన చంద్రబాబు గారు ఉండటం వల్ల మేమందరం నేర్చుకోవడానికి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. సో మీరందరూ ఇదే సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు, ఆ లక్ష్మీ నరసింహుడు ఈ దేశాన్ని మరింత ప్రగతి పదంలో నడిపించేలా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి దీర్ఘాయుష్ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లక్ష్మీ నరసింహుడిని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే నిత్య యువకులు ఆయన, విశ్రాంతి అన్నది ఆయన డిక్షనరీలోనే లేదు. నిత్యం పాలన, అభివృద్ధి, సంక్షేమం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటారు. దేశంలో నంబర్ 1 చీఫ్ మినిస్టర్గా ఉన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధికారం చేపట్టిన 6 నెలలకే ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పట్టాలకెక్కించారు. ఆర్థిక రాజధానిగా విశాఖ